నీకేమన్నా పిచ్చా? ఎందుకు పనులని ఇట్లయితే పనులను ఎందుకు ఆగుతానే? సరే ఇక్కడనే కదా అని ఆర్డర్ చేయడానికి వస్తే ట్విస్ట్ ఏంటంటే ఇది బంద్ ఉన్నది. ఓ మై గాడ్ ఎట్లా మీరందరూ మీకేంది, మీరు మస్తుంటారు, నేను కూడా మస్తు. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. సో థింగ్ ఏంటంటే ఫయాజ్ గాడు పోయే రోజులు దగ్గర పడతానే, ఐ మీన్ వాడు సౌదీకి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడతానే వాని వెకేషన్ అయిపోతుంది. సో వాడు ఏమంటున్నాడు అంటే, అన్న ఏమంటారు పనులు ఉన్నాయి అన్న, కొన్ని ఫార్మల్ తీసుకోవాలి, ఫార్మల్ షూ సంథింగ్ తీసుకోవాలి అని చెప్పిండు. అండ్ కలద్దాలు వాడి సైడ్ ఉంది, ఆ కలద్దాలు కూడా చేంజ్ చేయించుకోవాలని చెప్పిండు. సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దోస్ వర్క్స్. ఆ తర్వాత వచ్చేసి యూసుఫ్ అన్నది ఒక అఖీఖా అని ఉంటుంది, అఖీఖా ఫంక్షన్. ఆ ఫంక్షన్ కూడా ఈవినింగ్ ఉంది, దాని పనులు కూడా మనం చేయాలి. సో పోయి చేసేద్దామా, లెట్స్ గో. తొందరలో నేను బండికి మర్చిపోయినా, నాకు ఫోన్ చేసిన ఇస్తా అని, అది తీసుకొని కమాన్ లెట్స్ గో. సో ఇది గ్రీన్ బావర్చి టేక్ అవే అలంకార్లో ఉంటుంది. మేము అంటే యూసుఫ్ అని ఏం చెప్పిండంటే, రుమాల్ రోటీ ఆర్డర్ ఇరా, ఇక్కడ ఈవినింగ్ తీసుకుపోవచ్చు అని చెప్పిండు. సరే ఇక్కడనే కదా అని ఆర్డర్ చేయడానికి వస్తే ట్విస్ట్ ఏంటంటే ఇది బంద్ ఉన్నది. ఇది ఓపెన్ అయితే దాకా ఇది కాకపోతే మనం ఎడిపోవాలి తెలుసారా, సుబేదారి ఇవి తీసుకురావాలి ఈవినింగ్. ఇదైతే ఇక్కడనే సంకల. ఓకే అవుతా ఉంటాయి. మనం ఏంటంటే మనం స్టార్ట్ చేసిన పనులు చిన్న చిన్నగా ఇట్లా డిస్టర్బ్ అయినా సరే మనం ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. ఫోన్ చేసినావా? ఫోన్ కూడా కనెక్ట్ అయితే లేదు. ఓకే చూద్దాం. ఏటీఎంలో డబ్బులు తీసుకుందాం అనుకున్నాం, ఏటీఎం కూడా బంద్ ఉన్నది. ఇక్కడ ముంగడ చూడాలి, ఇవాళ ఏంది అన్ని ఇట్లయితే చూద్దాం ఏమవుతుందో. रिजवान भाई जरा बच्चे को चश्मे होना था जी, इसको जरा टाइम दिए तो चश्मे ले ले तो होया था, वो भी एक काम होया था. బయటికి వెళ్తే నాకు పర్లేదు అంటే చూడండి, ఇదే ఇప్పుడు మీరు కలెక్టా తీసుకుంటాను ఇక్కడ ఫైబర్ ఆప్టికల్ చౌరస్తాల. సో అది తీసుకొని ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకొని తర్వాత రుమాల్ రోటీ ఆర్డర్ ఇచ్చి పోయి వాడిని ఫార్మల్ తీసుకుందాం. చౌరస్తాల ఏటీఎంకి వచ్చినాం. వస్తాను యారా డబ్బులు. కవర్ ద కీప్యాడ్ రా, మర్చిపోయిన వారా, రూల్స్ ఫాలో చేయండి మీరు కూడా. ఏటీఎం పిన్లు ఎవరికి చెప్పకుర్రి, పాస్వర్డ్లు ఓటీపీలు ఎవరికి చెప్పకుర్రి. ఈ ఏటీఎం సౌండ్ మస్తు ఉంటుంది, కించ్ 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 అనుకుంటా. సో ఏటీఎంలో పైసలు తీసుకుందాం అయిపోయింది. ఇప్పుడు పోయి మనము అది ఏమంటారు, అది రుమాల్ రోటీ ఆర్డర్ ఇచ్చేసి గ్రీన్ బావర్చి ఆర్డర్ ఇచ్చేద్దాం. అండ్ యూసుఫ్ అన్న మెసేజ్ చేసిండు ఎక్కడన్నారా అని ఆయన. సో ఇట్లా బయటకు వచ్చినామని చెప్పినా, అరే చెప్పకుండా వేలు కదా అంటాను. ఆయన పోయి కలుద్దాం, దారిలో కలుస్తాడే, ఆయన కూడా బయటనే ఉన్నాడు. ఆ తర్వాత ఫంక్షన్ హాల్కి పోదాం, ఫంక్షన్ హాల్లో ఏం జరుగుతుందో చూద్దాం, మనం ఉండాలి ఎక్కడ. సో లెట్స్ గో. సో రుమాల్ రోటీ ఆర్డర్ ఇచ్చేసినాం, ఈవినింగ్ 7:30 వరకు వస్తామని చెప్పేసినాం. సో ఇప్పుడు మనకు మహేంద్రాలో వర్క్ ఉంది. మహేంద్రాలో మీరు ఫార్మల్స్ కుట్టేయడానికి ఇచ్చిందట, అది వేయి సైజ్ చూసుకొని అది తీసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం. లిఫ్ట్ లేదా సినిమాలలో కిడ్నాపింగ్ లొకేషన్స్ ఉంటాయి కదా, అట్లా ఉన్నది. ఇది హైలైట్ ఉన్నది ఆ బిల్డింగ్. ఓ మై గాడ్. ఒకటి బ్లూ, ఈ కలర్ మంచిగా ఉన్నది, ఈ కలర్ మంచిగా ఉన్నది, ఇది యావరేజ్, ఇది బాగానే ఉన్నది, ఇది వైట్. ద వైట్ ఈజ్ వైట్, బాగానే ఉంది సెలక్షన్, మంచిగా ఉన్నది. ఇది ఎవరిరా? ఆసిఫ్ అన్నయ్య, నేను 2 తీసుకున్నాడు. ఆయన కలర్కి ఏ కలర్ అయినా సెట్ అవుతుంది. ఇవన్నీ ఫార్మల్స్ ఆఫీస్ బయట వాళ్ళు. మన లెక్క ఏది పడితే అది వాళ్ళు వేసుకోలేరు, వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి. అందుకే నీ ఫార్మల్స్. మనం టీ షర్ట్ జీన్స్ వేసుకొని వెళ్ళామంటే నీ ఎవ ఫుర్సాదు. ఇదేంది మళ్ళీ కిందికి పోవాలంటే భయం వెళ్తాంది. ఓ మై గాడ్ డెన్. బ్లాక్ కలర్
రోడ్డు దాటి మేము కళ్ళద్దాల కోసం మెయిన్ అదే స్పెడ్ చేయించుకోవడానికి మెయిన్ అంత కస్టమర్ రోడ్డు దాటిపోతే అదే లేడు, ఫోన్ లిఫ్ట్ చేస్తా లేడు. ఎందుకు పనులన్నీ ఇట్లయితే పనులను ఎందుకు ఆగుతాను? ఒక మహేంద్ర పని మాత్రమే అయింది. ఇప్పుడు మా వదిన ఫోన్ చేసి సాయంత్రం ఫంక్షన్ ఉన్నది కదా అన్న, మా వదిన నన్ను అన్నాను పిలుస్తుంది, వయసు వచ్చినది కాబట్టి. సో ఏమంటారు, ఫోన్స్ తీసుకురా అన్న అని చెప్పింది. గ్రీన్ ఫోన్స్ అట. నేను బ్లాక్ ఫోన్స్ తిన్నా, ఇంకో బ్లాక్ ఉంటుంది, ఇంకో కలర్ ఉంటుంది, రెడ్ అవుతుంది తెలుసు, కానీ గ్రీన్ కలర్ తెలియదు. పోయి అడిగితే ఇది ఇచ్చిండు. యాక్చువల్లీ అది గ్రీన్ కలర్ కవర్ ఉన్నది దాని మీద, అంతే. అది గ్రీన్ ఫోన్ కాదు, బ్లాక్ ఫోనే. పోదాం. సో అయ్యే పనులన్నీ అయితేనే ఉంటాయి. మనం ఏం చేద్దామంటే ఆ గ్యాప్లా నాకు ఎప్పటి నుంచో ఈ వీడియోస్ మీద రియాక్ట్ అవ్వాలని ఉంటుంది. కొన్ని క్రింజ్ వీడియోస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఆ క్రింజ్ వీడియోస్ మీద రియాక్ట్ అవ్వాలని ఉంటుంది. సో చూద్దాం కొన్ని క్రింజ్ వీడియోస్కి మనం రియాక్ట్ అయినట్లుంటాం. నీకు 10 days టైం ఇస్తున్నా, నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తావా లేదా? లవ్ చేస్తావా లేదా చెప్పు. నీకేమన్నా పిచ్చా? నీకు చెప్తే అర్థం కాదా? నీ వల్ల నా ఫ్రెండ్ దూరం అయిపోయాడు, వాడిని మోసం చేయలేను. నువ్వు నన్ను లవ్ చేయవు కదా, నువ్వు నన్ను లవ్ చేయవు కదా, నువ్వు నన్ను లవ్ చేయవు కదా, లవ్ చేయవు కదా. మమ్మీ మీటింగ్ లో ఉంటది, మా డాడీ లండన్ లో ఉంటాడు. నువ్వెక్కడుంటావు? ఇండియాలో ఉంటావా? అవునే, నేను ఇండియన్ డెవలప్ చేయడానికి ఇండియాలో ఉంటా. అదరా చూద్దాం, మనమే చూద్దాం. అరే ఏమైంది? నాకు భయం వేస్తుందిరా. ఎందుకు? ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చావు కదా, మీ అమ్మ ఏమంటుందో అని. మా అమ్మ సంగతి నాకు తెలుసు, చాలా మంచిది. అమ్మా ఇటు రా అమ్మా, ఎవరొచ్చారో చూడమ్మా. ఎవర్రా ఈ అమ్మాయి? నీ కోడలమ్మా. అవునా? అవునా? పుష్పాన్ని మేనేజర్, నువ్వు పుష్ప ఫ్రెండ్, నువ్వు పుష్పాన్ని డ్రైవర్, నువ్వు వదిలి ప్రసాద్ ప్లీజ్. ఏంటి నకరాలు చేస్తున్నావే? ఏంటి ఊపిరి ఆడట్లేదా? హే ప్లీజ్ ప్రసాద్, చెప్పేది నో. నువ్వు చెప్పేది నేను వినటమేంటే? నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. ప్లీజ్ ప్రసాద్, నన్ను వదిలే. ఏంటే? నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నాకు కావాలి. ఏంటి పిచ్చి పిచ్చిగుందా? నేను నాని లవ్ చేస్తున్నా, నేను వాడితోనే లైఫ్ లాంగ్ ఉంటా. అది నాకు తెలుసు. నన్ను కూడా లవ్ చెయ్యి. చెప్పాను కదా నేను ఎప్పటికీ లవ్ చేయనని. నువ్వు నాకు ఎప్పటికీ నచ్చావు. నేను నీకు నచ్చనని నాకు తెలిసే. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయవో నేను చూస్తా. పార్క్ ఏంటి ఇంత కలర్ఫుల్ గా ఉంది? అందుకనే తీసుకొచ్చా. అమ్మాయిలు కూడా ఉంటే బాగుండ్రా. అదిగోరా అమ్మాయిలు వచ్చారు. ఎక్కడ్రా అమ్మాయిలు? అదిగోరా అమ్మాయిలు. అరే మస్తున్నారా అమ్మాయిలు. పార్క్ చాలా కలర్ఫుల్ గా ఉంది, అందుకే ఈ పార్క్ తీసుకొచ్చానే. మళ్ళీ పార్క్ తీసుకొచ్చావే కదా, నాకు చాలా నచ్చింది. నువ్వు పువ్వేంటి అక్కడ పెట్టుకున్నావు? మరి పువ్వు ఎక్కడ పెట్టుకుంటారు? నువ్వు కొంచెం డిఫరెంట్ గా పెట్టుకున్నావు, అందుకే అడిగా. మీరెవర్రా అడగడానికి? ఇంకా ఎంత సాధిస్తారా? ఇంటి పేరు అని ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన వర్క్ నడుస్తానే ఇప్పుడే బయటికి వచ్చినాం. వ్లాగ్ కంటిన్యూ చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే పనులు చేయాలి కాబట్టి. అన్న వాళ్ళందరూ కూడా బిజీ ఉన్నారు. సో ఈ వీడియో ఎక్కడనే ఎండ్ చేస్తున్నా. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్.